నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జనన ధృవీకరణ పత్రం గురించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అసలు జనన ధృవపత్రం ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా వస్తుంది అన్నది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ఎవరైతే బాబు కానీ పాప కానీ పుట్టిందో ఆ పుట్టింది పంచాయతీ పరిధిలోన మున్సిపాలిటీ పరిధిలోనైతే 21 రోజుల్లోపు పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ నమోదు చేయించుకోవాలి. 21 రోజుల్లోపు నమోదు చేయించుకున్న తర్వాత మనం ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఎక్కడైతే ఫ్రీ డెలివరీస్ గ్రామాల్లో వేస్తున్నారో దానివల్ల తల్లికి బిడ్డకి ప్రమాదం వచ్చి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి దాన్ని నివారించి ప్రతిదీ కూడా ఇప్పుడు డెలివరీస్ అన్ని కూడా హాస్పిటల్లో వేయడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఎక్కడైతే హాస్పిటల్లో డెలివరీ అయిందో ఆ హాస్పిటల్లో మన దగ్గర డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యం వారు తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు అదేవిధంగా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఒక ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ ఫామ్ లో మనం అందరూ చేయవలసింది ఏంటంటే బాధ్యతగా 1-2 సార్లు మనం పేర్లు కరెక్ట్గా పంపిస్తున్నారా లేదా అన్నది ఒకసారి వెరిఫై చేసుకుని మనం ఉన్నట్లయితే ఏదైతే మనకి హాస్పిటల్ నమోదు చేసిన పత్రం ఆ ఏరియా మున్సిపాలిటీకి కానీ ఆ ఏరియా పంచాయతీకి కానీ వాళ్ళే హాస్పిటల్ యజమాని వారు పంపించడం జరుగుతుంది. మనం ఇలా పంపిన తర్వాత 21 రోజుల లోపలనే పంపించడం జరుగుతుంది. అలా 21 రోజుల లోపల పంపితేనే వాటిని వాళ్ళ రిజిస్టర్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుందంటే పిల్లలు తక్కువ వయసులో ఉండగా పేర్లు పెట్టడం జరగదు కాబట్టి పేర్లు పెట్టుకోవడానికి మళ్ళీ మనం సర్టిఫికేట్ తీసుకునే ముందు నోటరీ సర్టిఫికేట్ చేయించుకుని అప్పుడు సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఒక్కసారి మనం నోటరీ ఇచ్చి పంచాయతీలో కానీ లేదా మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా మీరు సర్టిఫికేట్ అప్లై చేస్తే ఏదైతే పేరు వస్తుందో ఆ పేరు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప పేరు మార్పు అన్నది జరగదు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక దానికి నోటరీ ఇచ్చుకుని మళ్ళీ దాన్ని మార్పు చేయాలి తప్ప అంతేగాని పేరులో కొంతమంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చేస్తున్నది ఏంటంటే పేరు పెట్టేసిన తర్వాత మళ్ళా సిద్ధాంత దగ్గరకో లేకపోతే ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పేరు ముందు ఫలానా ఇంకో చిన్న పేరు యాడ్ చేయండి అని చెప్తున్నారు. ఆ విధంగా యాడ్ చేయడానికి మాత్రం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసినాక అవ్వడం కష్టం. కాబట్టి ముందుగా మనం పేరు పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇన్ టైంలో 21 రోజుల లోపల బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసి రిజిస్టర్ నమోదు చేయించుకుని ఉన్న వాళ్ళకి ఈ విధంగా బర్త్ సర్టిఫికేట్ లభించడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ అన్ని కూడా ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. సిఆర్ఎస్ వెబ్సైట్ లో మనకి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా డిజిటల్ సర్టిఫికేట్ మాత్రమే. ఎక్కడ కూడా స్టాంపులు కానీ సంతకం కానీ జారీ చేసే అధికారి ఉండో, అన్ని కూడా డిజిటలైజేషన్. అలాగే ఆ సర్టిఫికేట్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీద మనం స్కాన్ చేస్తే అది ఒరిజినల్ అయితే ఆ డేటా అంతా QR కోడ్ లో ఆన్ అవుతుంది. అదే డూప్లికేట్ అనుకో QR కోడ్ లో స్కాన్ చేసిన ఆ డేటా ఆన్ అవుతుంది. కాబట్టి అది సర్టిఫికేట్ ఒరిజినల్ లేదా డూప్లికేట్ అన్నది కూడా మనం తెలుసుకోవడానికి QR కోడ్ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇదంతా కూడా ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా 21 రోజుల లోపలనే మనం బర్త్ సర్టిఫికేట్ నమోదు చేసుకున్న ప్రక్రియ. నిజంగా 21 రోజులు నమోదు కాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మళ్ళా వేరే ప్రాసెస్. ఏదైతే నమోదు కాలేదో బర్త్ సర్టిఫికేట్ నమోదు కాలేదో మీ పిల్లలకి కానీ మీ బాబులకు కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ నమోదు కాలేనప్పుడు ఏం చేయాలంటే మొదటగా ఎవరైతే ఆ పాప కానీ బాబు కానీ ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్ గా ఒక నోటరీ పెట్టుకుని వెళ్ళి పంచాయతీలో దరఖాస్తు చేయాలి. ముందు ఏంటంటే పంచాయతీ రికార్డులో నమోదు అయ్యి ఉంటే కనుక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమని, నమోదు కాలేని ఎడల నాణ్యాలగుంటి సర్టిఫికేట్ ఇవ్వమని ఒక దరఖాస్తు ఇచ్చి దానికి వాళ్ళు పరిశీలించిన తర్వాత నమోదు అయ్యి ఉంటే పంచాయతీ సెక్రటరీ గారు కానీ మున్సిపాలిటీ కానీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నమోదు కాలేని ఎడల నాణ్యాలగుంటి సర్టిఫికేట్ అని ఇస్తారు. అదేంటంటే ఈ పాప పుట్టింది కానీ మా యొక్క పంచాయతీ రికార్డులో కానీ మున్సిపాలిటీ రికార్డులో కానీ ఎంటర్ కాలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ నాణ్యాలగుంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నాణ్యాలగుంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి
ఆ గ్రామంలో ఆ పాప యొక్క బంధువులు కానీ ఎవరో ఒకరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవి ఇవ్వాలి. వాటితో పాటుగా నోటరీ జిరాక్స్ ఒక లాయర్ చేత నోటరీ చేయించుకుని ఈ పాప పలానా డేట్ని పుట్టింది కానీ గ్రామ పంచాయతీ రికార్డ్స్ లో లేదని చెప్పి నాన్ అవైలబిలిటీ పెట్టుకుని మనం ఇచ్చినట్లయితే అప్పుడు నోటరీ ఇచ్చినట్లయితే పంచాయతీకి అప్పుడు నాన్ అవైలబిలిటీ పంచాయతీ సెక్రటరీ గారు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ లో లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ కి మనం కంపల్సరీగా 2 నాన్ అవైలబిలిటీ తీసుకోవాలి. ఒకటి అమ్మమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటారు, రెండోది నాన్ అవైలబిలిటీ సేమ్ అదే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ నానమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఈ 2 నాన్ అవైలబిలిటీలు మరియు నోటరీ సర్టిఫికేట్ పట్టుకుని లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి గ్రామ సచివాలయంలో డిజిటల్ ఎస్టేట్లు ఉంటారు మున్సిపాలిటీలో కానీ వాళ్ళు లేట్ బర్త్ రిజిస్టర్ అని చెప్పి ఆన్లైన్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ ఆన్లైన్ ఎంటర్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు, రసీదు. ఆ రసీదు మన దగ్గర పెట్టుకోవాలి. ఈ నాన్ అవైలబిలిటీ లేట్ బర్త్ రిజిస్టర్ లో మనకి 2 నెలల టైం పడుతుంది. ఇది ఆన్లైన్ అయిపోయిన ప్రక్రియ వెంటనే అది ఎంఆర్ఓ గారు లాగిన్కి వెళ్తుంది. ఎంఆర్ఓ దగ్గర నుండి ఆర్ఐ గారికి, ఆర్ఐ దగ్గర నుండి విఆర్ఓ గారికి వచ్చి వీళ్ళందరూ ఎంక్వైరీ చేసి లాస్ట్ స్టేజ్ లో ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినాక ఆర్డీఓ గారు కూడా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఆర్డీఓ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇస్తున్నారో చాలా మంది అదే బర్త్ సర్టిఫికేట్ అనుకుని అపోహపడి పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ పట్టుకెళ్లకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఆర్డీఓ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని మళ్ళా తిరిగి గ్రామ పంచాయతీకి కానీ మున్సిపాలిటీకి కానీ తీసుకువెళ్ళి అప్పుడు మన బర్త్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రోజు డేట్ లో పలానా సంవత్సరంలో అయినట్టుగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ సెక్రటరీ కానీ డిజిటల్ సిఆర్ఎస్ పోర్టల్లో మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఈ బర్త్ సర్టిఫికేట్ యొక్క విధి విధానాలు. చాలా మంది దీని గురించి తెలియక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఈ బర్త్ సర్టిఫికేట్ గురించి వివరంగా వీడియో చేయమని తెలియజేశారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇటువంటి మరిన్ని సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.